హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన డిఎస్సి సిరీస్ లో ఈరోజు మనం లింక్ లిస్ట్ చెప్పుకుంటాం అనమాట. సో అందులో ఫస్ట్ ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్ అనమాట. అండ్ మన రీసెంట్ గా సార్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. సో మీరు సార్టింగ్ అకాంటే ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. కమింగ్ టు ది సింగిల్ లింక్ లిస్ట్ అనమాట. సో వాట్ ఈస్ సింగిల్ లింక్ లిస్ట్? ఏ సింగిల్ లింక్ లిస్ట్ ఈస్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ వేర్ ఈచ్ ఎలిమెంట్ ఈస్ ఏ నోడ్ కంటైనింగ్ డేటా అండ్ పాయింటర్ టు ద నెక్స్ట్ నోడ్. సో ఇందులో ఏంటంటే ప్రతి నోడ్ కి ఒక డేటా ఉంటుంది అనమాట. అండ్ ఇది నెక్స్ట్ నోడ్ కి పాయింట్ చేస్తుంది. సో ఇలా ఇదనమాట. నెక్స్ట్ లాస్ట్ నోడ్ పాయింట్స్ టు నల్. ఏదైతే లాస్ట్ నోడ్ ఉంటుందో అది నల్ కి పాయింట్ చేస్తుంది. సో ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి నెక్స్ట్ లాస్ట్ నో ర్యాండమ్ యాక్సిస్ అన్లైక్ అరేస్. లైక్ విజువల్ రిప్రజెంటేషన్ చూడండి. సో ఇది చూస్తే ఇంకా మీకు క్లారిటీ అర్థమైంది. స్టార్టింగ్ నోడ్ మనకి హెడ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ హెడ్ ఒక డేటా ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ ఇంకొక 20 ఉందనుకోండి. సో ఇది దీన్ని పాయింట్ అవుట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 30 ఉంటే ఇది నెక్స్ట్ నోడ్ పాయింట్ అవుట్ చేస్తుంది. సో ఇది నల్ ని పాయింట్ అవుట్ చేస్తుంది. సో ఇలాగా ప్రతి దీంట్లో ఏంటంటే 2 బ్లాక్స్ ఉంటాయి. ఒకటి వాల్యూ, ఇంకోటి పాయింటర్. ఇది నెక్స్ట్ దానికి పాయింట్ అవుట్ చేస్తుంది, నెక్స్ట్ వేరియబుల్ కి. సో ఇది సింగిల్ లింక్ లిస్ట్ అనమాట. అండ్ కమింగ్ టు ది డ్రై రన్. సో ఫస్ట్ ఏంటంటే ఇనిషియల్ లిస్ట్ నల్. సో ఇనిషియల్ ఏముంటది? నల్. చెప్పాం కదా, స్టార్టింగ్ వాల్యూ నల్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఆపరేషన్ ఇన్సర్ట్ 10 ఎట్ బిగినింగ్. సో 10 ని బిగినింగ్ లో స్టార్ట్ చేయమన్నారు. సో డేటా ఎంత? 10. దీన్ని ఎక్కడ? స్టార్టింగ్ లో ఫిక్స్ చేయాలి. సో ఫస్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఓకే కదా? హెడ్ నల్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఏదైతే హెడ్ ఉంటుందో ఆ హెడ్ ఏం చేయాలి? నోట్ 10 అనుకుంటాం మనం. అప్పుడు ఏమైంది? హెడ్ ఈజ్ ఈక్వల్ టు 10. అది నల్, నెక్స్ట్ నల్, లాస్ట్. సో ఇది అనమాట ఇన్సియల్ బిగినింగ్. సో స్టార్టింగ్ లో అది లైక్ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఇన్సర్ట్ 20 ఎట్ ఎండ్. సో 20 అనేది ఎండ్ పొజిషన్ లో పెట్టాలి. లైక్ ఎండ్ అంటే ఏంటి? నల్ కి ముందు కదా. సో ఫస్ట్ ఏం చేస్తాం? డేటా ఎంత? 20. సో దాన్ని ఎక్కడ? ఎండ్. ఎండ్ అంటే ఎంత? ట్రావర్స్ అవ్వకుండా వెళ్తుంది. సో ఎప్పుడైతే నల్ వాల్యూ వస్తుందో అక్కడ వరకు ట్రావర్స్ అవ్వకుండా వెళ్ళాలి. సో ఫస్ట్ ఏంటిది? 10 ఉంది ఇక్కడ, ఆల్రెడీ ఉంది సింగిల్ వాల్యూ. సో 10 నెక్స్ట్ ని పిన్ చేయాలన్నమాట దానికి. సో 10 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20. అప్పుడు ఏమైంది? 10, 20. ఇక్కడ నల్. సో ఇది ఎండింగ్ లో ఫిట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏముంది? ఆపరేషన్ 3 ఇన్సర్ట్ 15 ఆఫ్టర్ 10. సో ఏదైతే 10 ఉంటుందో 10 తర్వాత 15 ఉండాలి, నెక్స్ట్ 20 ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తాం? డైరెక్ట్ గా సెట్ 15 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 20, 10 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఫస్ట్ ఏం చేస్తాం? 15 అనేది 10 తర్వాత ఉండాలి. సో అంటే 20కి ముందు, లైక్ అంతే కదా. సో ఫస్ట్ ఏంటి? సెట్ 15 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 20. సో 15 అనేది 20ని పాయింట్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ 10 అనేది దేన్ని పాయింట్ అవుట్ చేయాలి? 15 పాయింట్ అవుట్ చేయాలి. సో 10 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇప్పుడు ఏమైంది? 15 అనేది 20ని పాయింట్ అవుట్ చేస్తుంది, 10 అనేది 15 పాయింట్ అవుట్ చేస్తుంది. సో 10, 15, 20, లాస్ట్ ఇక్కడ నల్. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి? డిలీట్ 15. సో 15 ని తీసేయాలన్నమాట. సో ఇప్పుడు 15 ని రిమూవ్ చేయాలంటే ఏంటి? 10 ని డైరెక్ట్ గా 20కి పాయింట్ అవుట్ చేస్తే 15 ఆటోమేటిక్ రిమూవ్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాం? 10 డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 20ని పాయింట్ చేస్తాం. అప్పుడు ఏమైంది? 15 డిలీట్ అయిపోద్ది. సో ఇది డిలీట్ ఆపరేషన్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ది జావా కోడ్. సో ఇది జావా ఇంప్లిమెంటేషన్. సో దీన్ని మనం సింగిల్ లైన్, సో లైన్ టు లైన్ చెక్ చేసుకుంటూ వద్దాం అనమాట, రాసుకుంటా. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనం క్లాస్ నోడ్, లైక్ స్టార్టింగ్ నోడ్ అనమాట. అది ఏం చేస్తున్నాం? క్లాస్ నోడ్ ఏంటి? ఇంట్ ఏమేం కావాలి మనకి? డేటా. నెక్స్ట్ ఏంటిది? నెక్స్ట్ ఐటమ్. సో ఫస్ట్ మనకి డేటా కావాలి. నెక్స్ట్ ఏంటి మనం? సో నెక్స్ట్ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దాన్ని పాయింట్ చేయాలి కాబట్టి నోడ్ నెక్స్ట్. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? నోడ్ ఇంట్ డేటా. ఇంకా ఏమన్నా? నెక్స్ట్ దిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా. సో ఇది డేటాని రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? దిస్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో స్టార్టింగ్ పొజిషన్ లో మనకి ఏదైతే ఫస్ట్ ఏమైనా నల్ ఉంటుంది కాబట్టి, సో ఏదైతే ఆ స్టార్టింగ్ ఏదైతే డేటా ఉంటుందో అది నల్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఓకే కదా. మనం ఇప్పుడు నోడ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? స్టార్ట్ అయింది ఏంటి? క్లాస్. సో సింగిల్ లింక్ లిస్ట్ ఎల్ఎల్.
ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ ఏంటి నోడ్ హెడ్. సో మనకి స్టార్టింగ్ నోడ్ ఏముంటది? హెడ్ ఉంటది మనకి. ఫస్ట్ లో ఏముంటది? నోడ్ హెడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ క్రియేట్ డేటా. సో ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం. సో ఎప్పుడైతే ఒక డేటాని ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఏంటి అది డేటాని క్రియేట్ చేస్తుంది కదా. సో దానికి ఏంటి నోడ్ క్రియేట్ ఫంక్షన్ అనమాట అది. ఇక్కడ ఏంటి దాంట్లోకి మనం ఏం పంపిస్తున్నాం? డేటా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? రిటర్న్ న్యూ నోడ్ ఆఫ్ డేటా. సో ఇక్కడ కొత్త నోడ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ ఫంక్షన్ ఎప్పుడైతే మనం కొత్త నోడ్ క్రియేట్ చేయమో ప్రతిసారి కాల్ చేస్తాం అనమాట దానికోసం ఇది. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఈ లూప్ అనేది ఇన్సర్టెడ్ బిగినింగ్. సో స్టార్టింగ్ పొజిషన్ లో చేయాలన్నమాట. సో దానికి ఏంటి వైడ్. సో ఇక్కడ మనం దీన్ని రిటర్న్ చేయవలసిన లేదు కాబట్టి వైడ్ వాడాం అనమాట మనం. ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్. సో ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్. సో ఇక్కడ మనం ఏం పాస్ చేయాలి? డేటాని పాస్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ నోడ్ న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు క్రియేట్ డేటా. సో ఏంటి ఇక్కడ ఏదైతే క్రియేట్ ఫంక్షన్ ఉందో దానికి ఆబ్జెక్ట్ రాస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఇక్కడ ఏముంది మన హెడ్ అనేది లైక్ హెడ్ లో ఏ వాల్యూ లేకపోతే ఏమైంది హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఆ హెడ్ ఏదైతే ఉందో అదొక న్యూ నోడ్ అయిపోతుంది అనమాట. లైక్ ఇందా చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏముంది హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ ఉంటది. సో స్టార్టింగ్ లో ఏ వాల్యూ అయినప్పుడు ఇప్పుడు 10 అనే ఒక వాల్యూ వచ్చింది. ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఇక్కడ ప్లేస్ చేస్తాం. 10 నల్ ని పాయింట్ చేస్తుంది. సో హెడ్ అనేది నల్ వాల్యూ ఉంటే అక్కడ కొత్త నోడ్ ని క్రియేట్ చేస్తాం అనమాట. సో అది లేదు ఒకవేళ ఏమైంది ఎల్స్ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో దీంట్లో ఏమైంది ఇక్కడ? సో ఈ ఫంక్షన్ అయిపోయింది అన్నమాట ఇక్కడతో. ఇప్పుడు ఏమైంది ఒకవేళ హెడ్ లాగానే వాల్యూ ఉంటే నెక్స్ట్ ఏం చేస్తాం? న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో ఏదైతే ఆ నోడ్ ఉంటుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ ఏది ఉంది. సో మనం ఇప్పుడు ఏంటి ఇన్సర్టెడ్ బిగినింగ్. సో 10 ముందు పేస్ట్ చేయాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాం? న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో ఆ ఏదైతే నోడ్ ఉంటుందో దాని నెక్స్ట్ ని హెడ్ అనుకుంటాం అనమాట. హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఈ హెడ్ ప్లేస్ లో కొత్త నోడ్ పెట్టేస్తాం. సో అది ఇక్కడికి పాయింట్ అయ్యింది అనమాట. ఇప్పుడు 11 అనే కొత్త వాల్యూ వచ్చింది. దాన్ని స్టార్టింగ్ లో ప్లేస్ చేయాలి. సో అప్పుడు ఏంటి ఆ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ అనే దాన్ని 10 ప్లేస్ చేస్తాం. ఆ 10 ఏంటి హెడ్. సో న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఇప్పుడు ఏంటి హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అయిపోద్ది. అప్పుడు ఏమైంది 11 10 నల్. సో ఏదైతే కొత్త వాల్యూ వచ్చిందో అది ఇక్కడ ప్లేస్ అయ్యింది అనమాట. సో ఓకేనా ఇదే అనమాట ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఇన్సర్ట్ ఎట్ ఎండ్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయాలన్నమాట వాల్యూని మనం. సో ఏంటి వైడ్ ఇన్సర్ట్ ఎట్ ఎండ్. సో ఇక్కడ ఏం పాస్ చేస్తాం? సేమ్ ఇంట్ డేటా అయిపోయింది. ఇక్కడ కూడా డేటాని పాస్ చేస్తాం. ఫస్ట్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ కూడా నోడ్ క్రియేట్ చేయాలి. న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు క్రియేట్ డేటా. ఫంక్షన్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇఫ్ ఎండ్ ఇన్సర్ట్ ఫిల్ చేయాలి కాబట్టి ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఏం చేస్తాం? ఆ హెడ్ గా నల్ ఉంటే ఏం చేస్తాం? ఆ వాల్యూని అక్కడ హెడ్ ప్లేస్ లో ప్లేస్ చేస్తాం. అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తాం? హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అయిపోయింది. నెక్స్ట్ రిటర్న్. సో ఇక్కడ ఇది అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటి నోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో ఏదైతే కరెంట్ దాంట్లో హెడ్ ని లేక హెడ్ ని వేరే ఉంది దాంట్లో ప్లేస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ కరెంట్ ఏముంటది? హెడ్ ఉంటుంది. వైల్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో ఇప్పుడు ఏమైంది నాట్ ఈక్వల్ టు నల్ అక్కడ వరకు ప్లేస్ అయింది మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 11 12
నల్ వాల్యూ ఉంది. నేను 13ని ఎండ్ పొజిషన్‌లో ప్లేస్ చేయాలి. అంటే ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఏమైద్ది? ఇప్పుడు నా కరెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 11 ఇక్కడ ఉంది స్టార్టింగ్ నోడ్. సో, ఇది ఏమైనా ఇక్కడ నుండి ఇక్కడికెళ్ళాలి. ఇక్కడ నుండి ఇక్కడ ఆగిపోవాలన్నమాట. సో, ఇప్పుడేంటి మనం ఎక్కడి వరకు తీసుకెళ్తున్నాం? సో, నోడ్ నాట్ ఈక్వల్ టు నల్. అంటే ఏంటి? ఈక్వల్ టు నల్ వచ్చిన తర్వాత అది స్టాప్ అయిపోద్ది. సో, ఇప్పుడు కరెంట్ నోడ్ ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. దీన్ని నెక్స్ట్ అక్కడేమనుకుంటాం? కరెంట్ నోడ్ అనుకుంటాం. సో, సింపుల్‌గా ఏమైంది? కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో, ఇప్పుడు కరెంట్ ఎక్కడ? 12. సో, 12 నెక్స్ట్ న్యూ నోడ్. సో, అదనమాట ఇక్కడ. కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో, ఇప్పుడేంది వాల్యూ అయిపోయింది. సో, ఇప్పుడు ఇన్సర్ట్ అట్ బిగినింగ్ అయిపోయింది. ఎండింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇన్సర్ట్ అట్ స్పెసిఫిక్ పొజిషన్. సో, ఏదైనా అక్కడ స్పెసిఫిక్ పొజిషన్‌లో ఇన్సర్ట్ చేయాలంటే వాయిడ్ ఇన్సర్ట్ ఎట్ స్పెసిఫిక్. సో, ఇక్కడ ఏంటి? ఒక డేటాను పంపిస్తాం. నెక్స్ట్ ఆ పొజిషన్ లొకేషన్ ఏదైతే ఉందో అది. ఇంటర్ డేటా కామా ఇంటర్ లొకేషన్. సో, లొకేషన్ కూడా పాస్ చేసాం. సో, ఇప్పుడు ఫస్ట్ ఏంటి? ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. నోడ్ న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్ టు క్రియేట్ డేటా. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నోడ్ కరెంట్. నోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో, ఏదైతే కరెంట్ నోడ్ ఉందో దాన్ని హెడ్ అనుకుంటాం. నెక్స్ట్ ఏంటి? వైల్ కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్. సో, నల్ వరకు వెళ్ళకుండా అది. నెక్స్ట్ ఏంటి? కరెంట్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు లొకేషన్. సో, బిఫోర్ ఆ లొకేషన్ స్టాప్ అవ్వడం అనమాట. ఫస్ట్ ఏంటి? నాట్ ఈక్వల్ టు నల్ అండ్ నాట్ ఈక్వల్ టు లొకేషన్. సో, నాట్ ఈక్వల్ టు నల్ అక్కడ వరకు పాస్ అయ్యిద్ది. నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు లొకేషన్. సో, ఇప్పుడు ఏదైతే మన లొకేషన్ ఉందో సో, అక్కడి వరకు వెళ్లి అక్కడ ఆగిద్దనమాట అది. సో, అది నెక్స్ట్ అది నల్ అవ్వకుండా చూసుకుంటది. అప్పుడు ఏమైద్ది నెక్స్ట్? ఏం చేస్తాం దాన్ని? అక్కడి వరకు వెళ్ళేంత వరకు ఏం చేస్తాం? ఏదైతే కరెంట్ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. అయిపోయింది. సో, ఇప్పుడేంటి? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ లైక్ 11, 12 ఇక్కడ నల్ ఉంది. నేను 11 ఆఫ్టర్ ప్లేస్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఓకే. 12 ఆఫ్టర్ ప్లేస్ చేయాలనుకుంటున్నా స్పెసిఫిక్ పొజిషన్‌లో. ఓకేనా? సో, అప్పుడు ఏమైద్ది? నా కరెంట్ నోడ్ ఇక్కడుంది. సో, నాట్ ఈక్వల్ టు లొకేషన్. సో, ఏది లొకేషనో అక్కడి వరకు వస్తదన్నమాట కరెంట్ నోడ్. అక్కడి వరకు ఏమైద్ది? సో, ఇక్కడ చెక్ చేస్తే. సో, అది లొకేషన్ కాదు. నెక్స్ట్ ఏమైద్ది? నెక్స్ట్ ఇక్కడికొస్తది. నెక్స్ట్ ఇక్కడికొస్తది. ఏదైతే ఆ లొకేషన్ వస్తదో అక్కడ ఆగిపోద్దనమాట. సో, ఇప్పుడు ఆ కరెంట్ నోడ్ అనేది ఇక్కడ ఉంటదన్నమాట 12. సో, నేను 12 తర్వాత ప్లేస్ చేయాలి. సో, ఇప్పుడు నా కరెంట్ ఎక్కడ ఉంటది? ఈ 12 దగ్గర ఉంటది. ఓకే గదా! కరెంట్ దగ్గర నాకు 12 ఉంది. నెక్స్ట్ ఇఫ్ కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్. ఏంటి? న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో, ఇదన్నమాట. ఫస్ట్ ఏంటి? కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్. సో, ఆ ప్లేస్‌లో గాని ఏదైనా ఒక వాల్యూ ఉంది అనుకోండి. నాట్ నల్. వాల్యూ ఉందనుకోండి. ఏం చేస్తాం? ఆ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ నెక్స్ట్ అనుకుంటాం. కరెంట్ డాట్ నెక్స్ట్ అనుకుంటాం. ఏదైతే మనం కొత్త నోడ్ చేస్తామో, ఆ పొజిషన్ దాన్ని ఏమనుకుంటాం అంటే కరెంట్ డాట్ నెక్స్ట్ అనుకుంటాం. ఆ కరెంట్ డాట్ నెక్స్ట్‌లో ఏం పెడతాం? న్యూ నోడ్ పెడతాం అన్నమాట. సో, అలాగా. ఎప్పుడైతే దానిలో వాల్యూ ఉంటే. ఒకవేళ అక్కడ అది నల్ ఉంది ఎల్స్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ లొకేషన్ నాట్ ఫౌండ్. ఏమైంది? లొకేషన్ నాట్ ఫౌండ్ అంట. ఇన్ లిస్ట్. ఓకేనా? ఇది. ఇప్పుడేమైంది? ఒకవేళ నాట్ ఈక్వల్ టు నల్ అయితే ఏదైతే ఆ కరెంట్ ఉందో అది నాట్ ఈక్వల్ టు నల్ అయితే ఏం చేస్తాం? ఆ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అనుకుంటాం. ఏదైతే ఆ వాల్యూ ఉంటదో. తర్వాత ఆ కరెంట్ డాట్ నెక్స్ట్‌లో మనం ఇచ్చిన కొత్త నోడ్‌ని అక్కడ ప్లేస్ చేసేస్తాం. సో, అప్పుడు ఏమైద్ది? 11. సో, 11 ఆఫ్టర్ కాబట్టి ఏమైద్ది? సారీ 12 ఆఫ్టర్ కాబట్టి ఏమైద్ది? 12, 13 నల్. ఒకవేళ ఆ పొజిషన్ గాని లేదు అంటే అప్పుడు ఏమైద్ది? లొకేషన్ నాట్ ఫౌండ్ ఇన్ లిస్ట్. అంతే. సింపుల్. సో, నెక్స్ట్ ఇంకోటేంటి? డిలీట్ ది నోడ్. సో, నోడ్‌ని డిలీట్ చేయడం అన్నమాట. వైల్ డిలీట్.
సో ఇక్కడ ఏం పంపిస్తున్నాం ఇంటూ ఎక్స్, లైక్ ఏ వాల్యూ డిలీట్ చేయాలని, అంతే కదా. సో ఆ ఏదో ఉందో అది డిలీట్ అయిపోద్ది. ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్ ఉంటే ఏం చేస్తాం, నార్మల్గా దాన్ని రిటర్న్ చేసేస్తాం అంతే, రిటర్న్ అయిపోద్ది. నెక్స్ట్ ఇఫ్ హెడ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఏదైతే ఆ హెడ్ ఒక డేటా అనేది ఎక్స్ సేమ్ అదే ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఆ హెడ్ ని నెక్స్ట్ పాయింటర్ కి పాయింట్ చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు హెడ్ ఇక్కడ 11 ఉంది, నేను తీసేయాలనుకున్న కూడా 11. సో అప్పుడు ఏమైంది, ఇది అనేది దీనికి పాయింట్ అయిపోద్ది, డిలీట్ అనమాట డైరెక్ట్ గా. సో ఏం చేస్తాం, ఇఫ్ హెడ్ డాట్ డేటా ఈక్వల్ టు ఎక్స్. సో ఏదైతే ఆ వాల్యూ ఉందో అది డైరెక్ట్ గా ఈక్వల్ అయింది అనుకోండి, ఏం చేస్తాం, హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఏదో హెడ్ పొజిషన్ ఉంటుందో డైరెక్ట్ గా నెక్స్ట్ పొజిషన్ ప్లే పాయింట్ అయిపోద్ది, అప్పుడు ఇది డిలీట్ అయిపోద్ది. సో అదనమాట. నెక్స్ట్ రిటర్న్. నెక్స్ట్ ఏం చేస్తాం, సో ఇది ఫస్ట్ కేసు ఏంటి, నల్ ఉంటే నార్మల్ రిటర్న్ చేసేస్తాం. సో తీసుకున్నది పొజిషన్ ఆ ఏదైతే వాల్యూ ఉందో అదే డైరెక్ట్ ఎక్స్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ గా దాని నెక్స్ట్ పాయింట్ చేస్తాం. నెక్స్ట్ అది ఏదైనా మిడిల్ లో ఉంది అనుకోండి ఆ వాల్యూని, సో ఆ కరెంట్ ని ఒక్కొక్క దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ వాల్యూ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు తీసుకెళ్తాం అనమాట. ఏం చేస్తాం, నోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో కరెంట్ పొజిషన్ హెడ్ అనమాట. ఇఫ్ వైల్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. సో లాస్ట్ వరకు వెళ్ళకుండా, అండ్ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు ఎక్స్. సో ఏదైతే డిలీట్ అయ్యే పొజిషన్ ఉంటుందో దాని ముందు వరకు వెళ్ళి ఆగిపోద్ది అనమాట. సో ఆ పొజిషన్ వచ్చినప్పుడు ఏంటి అక్కడ ఆగిపోద్ది సింపుల్ గా. ఏం చేస్తాం, అక్కడ వరకు వెళ్ళేంత వరకు ఏం చేస్తాం, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నాం, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తీసేయాలనుకున్న 13 ఇక్కడ ఉంది. సో ఏం చేస్తున్నాం, ఫస్ట్ నా కరెంట్ ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ ఇంక్రీజ్ అయింది. సో నాట్ ఈక్వల్ టు కరెంట్ ఎక్స్ కి ఈక్వల్ కాలేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, 12 వస్తుంది. చూస్తుంది ఎక్స్ ఈక్వల్ కాదు, నెక్స్ట్ వెళ్తుంది. సో ఇక్కడ ఈక్వల్ అయింది. సో ఇప్పుడు ఏమైంది, ఈ పాయింట్ అనేది ఇక్కడ ఆగిపోతుంది అనమాట. సో ఇప్పుడు నా కరెంట్ ఎక్కడ ఉంటుంది, 12 దగ్గర ఉంటుంది. సో ఆ పాయింట్ ని ముందు తీసుకెళ్ళడానికి వైల్ లూప్ వాడాలన్నమాట. ఇఫ్ కరెంట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. సో నాట్ ఈక్వల్ నల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ నెక్స్ట్. ఏం చేస్తాం, అది నల్లు ఒకవేళ అయితే అక్కడ నల్ వాల్యూ లేదనుకోండి, ఏం చేస్తాం సింపుల్ గా. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నా దగ్గర 12 దగ్గర ఉంది, ఓకే కదా. సో దాని నెక్స్ట్ నల్ వాల్యూ కాదు, సో ఇక్కడ డిలీట్ చేసే వాల్యూ. ఇప్పుడు ఏమైంది, ఈ కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది ఇక్కడ ఏమైంది, దీనికి కాకుండా కరెంట్ డాట్ నెక్స్ట్. సో ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది. అప్పుడు ఏమైంది, 11 12 ఇక్కడ నల్ వాల్యూ ఉండిపోద్ది అనమాట. సో అది దానికోసం ఇది, ఓకేనా. ఇప్పుడు ఏమైంది, 12 అనేది 13 పాయింట్ చేసింది, దాన్ని ఏం చేసాం మనం ఇక్కడ, కరెంట్ డాట్ నెక్స్ట్, ఈ ఏదైతే కరెంట్ డాట్ నెక్స్ట్ ఉంది అందో ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో ఏమైంది, 12 అని డైరెక్ట్ నల్ పాయింట్ అవుట్ చేసింది. సో 13 డిలీట్ అయిపోయింది అనమాట. సో దానికోసం అనమాట డిలీట్ ఇక్కడ వాడతాం. సో నెక్స్ట్ ఫంక్షన్ ఉంది ఇక్కడ సింపుల్ గా, నెక్స్ట్ డిస్ప్లే. సో ఏంటి, ప్రతి పాయింటర్ ని ప్రతి ఎలిమెంట్ తీసుకెళ్ళి అక్కడ పాయింట్ చేసి దాన్ని ప్రింట్ చేస్తాం అనమాట. సో ఏంటి ఇక్కడ వాయిడ్ డిస్ప్లే. సో డిస్ప్లే మనం ఏం పాస్ చేయవలసిన, సో డైరెక్ట్ దాన్ని కాల్ చేస్తే అయిపోద్ది. నోడ్ నోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో స్టార్టింగ్ పొజిషన్ అనమాట. వైల్ కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్. సో ఏం చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏం ప్రింట్ చేస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ కరెంట్ డేటా. సో ఏదైతే ఆ కరెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రింట్ చేస్తాం అనమాట. సో దానికి ఇది. నెక్స్ట్ ఏం చేస్తాం, ప్రింట్ అయిన తర్వాత కరెంట్ ఏం చేస్తాం, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో నెక్స్ట్ వాల్యూ పాయింట్ చేస్తాం. సో అదనమాట. ఒకవేళ అందులో ఏం వాల్యూస్ లేవనుకోండి, లైక్ ఆ వాల్యూస్ ఏం రాకపోతే ఏం ప్రింట్ అయితే డైరెక్ట్ గా నల్లే ప్రింట్ చేస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్
లైక్ ఏ వాల్యూ లేకపోతే నల్ ప్రింట్ అయ్యింది. ఒకవేళ వాల్యూస్ ఉంటే వాల్యూస్ అని వచ్చిన లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది నల్ ప్రింట్ అయిద్ది అనమాట దానికి. ఓకే కదా. సో ఎప్పుడైతే ఈ వైల్ లూప్ ఇది కానీ ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా లాస్ట్ ఈ నల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట బయటికి. దానికి ఇది అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ నల్. నల్ అంటే ఇంకా లాస్ట్ వాల్యూ. సో ఇంక ఇదే లాస్ట్ వాల్యూ అని అనుకో. సో వైల్ లూప్ రన్ అయినా రన్ అవ్వకపోయినా నల్ అనేది ప్రింట్ అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు వైల్ లూప్ ఎలిమెంట్ ఉంటే ఏంటి, ఎలిమెంట్స్ తర్వాత లాస్ట్ నల్ ప్రింట్ అయ్యిద్ది. లేదంటే దానికి ఓన్లీ నల్ అని డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది అనమాట. సో దానికోసం. సో ఇదనమాట సింగిల్ లింక్ లిస్ట్. సో సింపుల్ గా ఫస్ట్ ఏం చేస్తాం, ఒక నోడ్ క్రియేట్ చేసుకుంటాం. సో అక్కడ డేటా నెక్స్ట్ వాల్యూ ఇస్తాం. స్టార్టింగ్ లో డేటా అనేది సో నల్ ఉంటుంది. ఓకే హెడ్ పొజిషన్. నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ ఏం చేస్తాం, నల్ డైరెక్ట్ గా ఇచ్చేస్తాం లాస్ట్ వాల్యూ కాబట్టి. ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్ కాల్ చేస్తాం. సో ఇక్కడ నోడ్ అనేది హెడ్ అనమాట స్టార్టింగ్. ఫస్ట్ క్రియేట్ చేయడానికి ఏంటి, డేటాని తీసుకుంటాం, రిటర్న్ న్యూ నోడ్ ఇస్ యువర్ డేటా. ఓకే కదా. సో ఎప్పుడైతే మనకి డేటాని క్రియేట్ చేయాలో ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం. నెక్స్ట్ ఇన్సర్ట్ అట్ బిగినింగ్. సో స్టార్టింగ్ క్రియేట్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏంటి, క్రియేట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం, దానికి ఆబ్జెక్ట్ పెట్టేసాం. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఆ హెడ్ వాల్యూ కానీ నల్ ఉంటే ఏం చేస్తాం, ఆ నోడ్ ని అక్కడ క్రియేట్ చేస్తాం. లేదంటే నెక్స్ట్ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఏదైతే కొత్త నోడ్ ఉంటుందో దాని నెక్స్ట్ హెడ్ అనుకుంటాం. హెడ్ పొజిషన్ లో న్యూ నోడ్ పెడతాం. సో బిగినింగ్ లో వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంది, నల్ ఉంది. నేను 11 ని బిగినింగ్ లో ప్రింట్ చేయాలి. ఏం చేస్తా, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో దీని యొక్క నెక్స్ట్ ఏంటి, ఇది హెడ్ అనుకుంటాం. ఇక్కడగా ప్రింట్ చేస్తుంది దాన్ని. ఇప్పుడు ఏమైంది, హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ 11 అనేది ఇక్కడ ప్రింట్ అయిపోద్ది అనమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ ఇన్సర్ట్ ఎట్ ఎండింగ్. సో ఇక్కడ ఏంటి, ఇఫ్ హెడ్ హెడ్ కానీ నల్ ఉంటే ఏం చేస్తాం, హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అక్కడే ప్రింట్ చేస్తాం. లేదంటే ఒక కరెంట్ వాల్యూ తీసుకుంటాం, ఆ వాల్యూని హెడ్ అనుకుంటాం. సో అది నాట్ నల్ అయ్యేంత వరకు తీసుకెళ్తుంది దాన్ని. సో అక్కడ వరకు తీసుకెళ్లి అక్కడ దాన్ని ఏదైతే ఉందో అక్కడ న్యూ నోడ్ ప్రింట్ చేస్తాం. దాని ఎండింగ్ లో నల్ అవుతుంది మళ్ళీ. నెక్స్ట్ ఇన్సర్ట్ అయితే స్పెసిఫిక్ పొజిషన్. సో సేమ్ డేటాని ఏదైతే డేటా ఉందో దానికి ఒక ఆబ్జెక్ట్ పెట్టుకుంటాం, క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ కరెంట్ నోడ్ ఈక్వల్ టు హెడ్. హెడ్ ని కరెంట్ నోడ్ పెట్టుకుంటాం వేరియబుల్. సో దాన్ని ఏం చేస్తాం, ఇన్సర్ట్ స్పెసిఫిక్ పొజిషన్. సో ఏంటి, ఆ లొకేషన్ వచ్చేంత వరకు ఆ కరెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్తాం అనమాట. ఏదో ఆ లొకేషన్ ఉంటుందో దాని ప్రీవియస్ ఉంది అక్కడ ఆగిపోద్ది. సో వైల్ లూప్ అనేది అక్కడ ఆగిపోద్ది. ఇప్పుడు ఏమైంది, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఇక్కడ ఏంటి, ఇఫ్ కరెంట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు నల్. అప్పుడు ఏమైంది, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఏదో ఆ పొజిషన్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇక్కడ, సరే 11 ఇక్కడ 13 ఉంది, 12 అనేది 11 ఆఫ్టర్ ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తా, ఏదైతే 12 ఉందో 12 కేమో 13 పాయింట్ అవుట్ చేస్తా, 11 కేమో 12 పాయింట్ అవుట్ చేస్తా. సో ఇలా అనమాట. లేదంటే ఇప్పుడు ఆ లొకేషన్ ఏమైతే నల్ ఉంటే లొకేషన్ నాట్ ఫౌండ్. నెక్స్ట్ డిలీట్ ఫంక్షన్. డిలీట్ ఫంక్షన్ ఏంటి, హెడ్ నల్ ఉంటే డైరెక్ట్ రిటర్న్ చేస్తాం. సో ఏదైతే హెడ్ పొజిషన్ ఎక్స్ అయింది అనుకోండి, ఏం చేస్తాం, హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్. ఆ హెడ్ ని తీసేసి దాని నెక్స్ట్ ఎలిమెంట్ డైరెక్ట్ పాయింట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, అది మిడిల్ ఎక్కడైనా ఉంటే సో కరెంట్ పొజిషన్ ఒకటి తీసుకుంటాం, అది నల్ అయ్యేంత వరకు తీసుకెళ్తాం. నెక్స్ట్ ఆ పొజిషన్ కి ఏదైతే డిలీట్ పొజిషన్ ఉంటుందో దాని ఫ్రంట్ ఇక్కడ ప్రీవియస్ ముందు ఆపేస్తాం. సో వైల్ ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ ఉండదు, ఫర్ నవ్ ఇక్కడ ఉంటుంది. నువ్వు డిలీట్ చేయాల్సిన ఎలిమెంట్ ఇది అనమాట. సో ఏం చేస్తాం, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో ఇక్కడ డైరెక్ట్ పాయింట్ ఇది అనమాట. సో ఈ ఎలిమెంట్ రిమూవ్ అయిపోద్ది. సో ఇది దీనికి. ఇంకా డిస్ప్లే అంటే సో తెలిసిందే కదా. సో దాంట్లో ట్రావర్స్ అయితే ఒక్కొక్క ఎలిమెంట్ ని ప్రింట్ చేస్తూ ఉంటాం అనమాట. అంతే సింపుల్. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఈ కోడ్ అయితే VS కోడ్ లో పెట్టేసాను డైరెక్ట్ గా, జావా SLN డాట్ జావా. సో ఇక్కడ మనకి 2 అవుట్పుట్లు వచ్చాయి. సో ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఏంటిది, ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్ 10. సో 10 ఏంటి, ఎట్ బిగినింగ్ లో ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ 10 అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి, ఇన్సర్ట్ 20 ఎట్ ఎండ్. సో ఎండింగ్ పొజిషన్ అంటే నల్ బిఫోర్. సో ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇన్సర్ట్ లొకేషన్ ఎట్ స్పెసిఫిక్ లొకేషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, 15 ని 10 తర్వాత ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో 10 తర్వాత పెట్టమని. సో ఏమైంది, 10 తర్వాత 15 పాయింట్ అవుట్ అయింది. సో ఇది ఎలా అయింది, 15 డాట్ నెక్స్ట్ అనేది 20 పాయింట్ అయింది, 10 డాట్ నెక్స్ట్ 15 పాయింట్ అయింది. సో అలా అనమాట. సో మనం డిస్ప్లే చేసినప్పుడు ఏమైంది, ఇది ప్రింట్ అయింది అవుట్పుట్. నెక్స్ట్ ఏంటి, సేమ్ లిస్ట్ లో నుండి 15 తీసేస్తాం. సో 15 తీసినప్పుడు ఏమైంది, డైరెక్ట్ గా ఆ 10 అనేది 15 కాబట్టి డైరెక్ట్ 20 పాయింట్ అయింది, 15 రిమూవ్ అయిపోద్ది. సో 10 20 నల్. సో కోడ్ అర్థమైంది అనుకున్నాను. సో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వినండి, చాలా సింపుల్ ఉంటది కోడ్ అయితే. సో నెక్స్ట్ ఏమున్నాయి, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో
వీటికైతే టైమ్ ఇన్సర్టెడ్ బిగినింగ్ అయితే స్టార్టింగ్ పొజిషన్ అంటే బిగ్ ఆఫ్ 1 ఉంటదనమాట. ఎండింగ్ అంటే n పొజిషన్స్‌కెళ్ళాలి. సో, స్పెసిఫిక్ లొకేషన్ అనేది వర్స్ట్ కేస్ బిగ్ ఆఫ్ n. సో, డిలేట్‌కి బిగ్ ఆఫ్ n, డిస్‌ప్లేకి బిగ్ ఆఫ్ n అన్ని ప్రింట్ నెక్స్ట్ ఏంటి? కీ ఆప్టిమైజేషన్స్. సో, ఫస్ట్ ఏంటంటే టెయిల్ పాయింటర్. యాడ్ ఏ టెయిల్ ఫీల్డ్ టు రెడ్యూస్ ఇన్సర్ట్ ఎట్ 10 టు బిగ్ ఆఫ్ 1. సో, మనం ఏదైతే టెయిల్ పొజిషన్‌ని ఫిట్ చేస్తామో, సో, లాస్ట్ ఎండింగ్‌లో పెడతాము. సో, ఇప్పుడేంటి మీరు ఎండింగ్‌లో ఇన్సర్ట్ చేయాలంటే డైరెక్ట్ అక్కడికెళ్తది కాబట్టి బిగ్ ఆఫ్ 1 ఉంటది. లైక్ ఇక్కడ ఎప్పుడైతే మనం బిగినింగ్‌లో పొజిషన్ పేస్ట్ చేస్తామో, సో, అక్కడ హెడ్ డైరెక్ట్ తీసుకుంటాం కాబట్టి, సో, బిగ్ ఆఫ్ 1 అయిద్ది. అదే మీరు ఎండింగ్‌కెళ్ళాలంటే అక్కడ నుండి ఎండింగ్‌కెళ్ళాలి కాబట్టి, సో, అలా ఎళ్ళకుండా టెయిల్‌ని గాని అక్కడ మీరు డైరెక్ట్ టెయిల్ ఫీల్డ్ పెడితే డైరెక్ట్‌గా ఎండింగ్‌కెళ్ళిపోద్ది కాబట్టి బిగ్ ఆఫ్ 1 అయ్యిద్ది టైమ్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ ఎడ్జ్ కేసెస్. హ్యాండిల్ ఎంప్టీ లిస్ట్, డిలీట్ ఆఫ్ హెడ్ అండ్ ఇన్వాలిడ్ లొకేషన్ అన్నమాట ఇది. నెక్స్ట్ కమింగ్ టు ది ప్రాబ్లమ్స్ దీంట్లో రివర్స్ ది లిస్ట్. సో, ఏదైతే ఆ లిస్ట్ ఉందో లిస్ట్‌ని రివర్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫైండ్ మిడిల్ నోడ్. సో, ఆ ఉన్న నోడ్స్ మిడిల్ నోడ్. నెక్స్ట్ డిటెక్ట్స్ సైకిల్స్. సో, సైకిల్స్ ఏమన్నా డిటెక్ట్ చేయడం అన్నమాట. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు లీడ్ కోడ్‌లో ఉంటాయి. సెర్చ్ చేసి సాల్వ్ చేసేయండి. అండ్ లైక్ మీకు అర్థమైపోయింది అనుకుంటాను. సో, ఏమన్నా అర్థం కాకపోయినా ఒకసారి బ్యాక్ వెళ్లి చూడండి క్లారిటీగా. ఇంకా ఈజీగా అర్థమైంది. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.